నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 353 కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన నారాయణఖేడ్ బీదర్ 161B జాతీయ రహదారి పనులపై మండిపడ్డారు. జాతీయ రహదారి పనులు చేపడుతున్న కాంట్రాక్టరే నారాయణఖేడ్ పట్టణంలో పాటు సంబంధిత రూట్లోని రహదారులను మెరుగుపరచాలని ఉందన్నారు. ఈ మేరకు టెండర్ నిబంధనలు ఉంటాయన్నారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం నారాయణఖేడ్ పట్టణంలోని రోడ్ల నిర్వహణను పట్టించుకోవడం లేదన్నారు. పట్టణంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎన్హెచ్ కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకోవడం వల్లనే కాంట్రాక్టర్ నిర్వహణ పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. నారాయణఖేడ్ నుండి మనూర్ వరకు కొనసాగుతున్న ఎన్హెచ్ 161B రోడ్డు పనులు సైతం సక్రమంగా చేయని కారణంగా ప్రజలు తిప్పలు పడుతున్నారన్నారు. మంగళపేట నుంచి ఏదైతే పట్టణం దాటిపోతుందో దీన్ని మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా అదే కాంట్రాక్టర్కి ఉంటుంది. తర్వాత ఆయన కొత్త పనులు కూడా టేకప్ చేయాలి. పాత రోడ్ ఏదైతే ఉన్నదో, మిగిలిపోయే రోడ్ బైపాస్ పోయిన తర్వాత మిగిలిపోయే రోడ్ ఏదైతే ఉన్నదో, ఆ మిగిలిపోయే రోడ్ కూడా వన్ టైం మెయింటెనెన్స్ కింద ఆయననే అది కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంటుంది. గతంలో ఈ వన్ టైం మెయింటెనెన్స్ ఈ కాంట్రాక్టర్ పూర్తి చేసే లోపల లేట్ అవుతుంది కాబట్టి ఇది కుదరదు, అది ఆలస్యం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నారాయణఖేడ్ పట్టణంలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను రోడ్ సేఫ్టీ ఫండ్లో 50 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. మంజూరు అంటే ప్రతిపాదనలు పెట్టినాం. ప్రతిపాదనలు పెట్టి డిపిఆర్ కూడా తయారు చేసి పంపించాం. కొద్దిగా లేట్ అవ్వడం మూలంగా 22-23 ఆర్థిక సంవత్సరంలో అది వాపసు రావడం జరిగింది. తర్వాత 23-24 ఆర్థిక సంవత్సరంలో కూడా దాన్ని మళ్ళీ నేను పంపించడం జరిగింది. దాంట్లో లిస్ట్లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించిన లిస్ట్లో కూడా సీరియల్ నెంబర్ 3లో మనది ఉండేది. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు బాధ్యత లేదు కాబట్టి నేను గమనించుకున్నా. ఇక్కడ ఉన్న నాయకుల నిర్లక్ష్యం వల్ల, అంటే ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం మూలంగా, దాన్ని పట్టించుకోకపోవడం మూలంగా అది మొత్తానికి అది పక్కకు పడేసింది. దాని ప్రతిపాదన దూరం అయిపోయింది. ఈ ప్రతిపాదన దూరం అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్కు దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మంగళపేట నుంచి టోటల్ పట్టణం నిండా కూడా రోడ్ వైండింగ్ చేసాం. వైండింగ్ చేసిన పోర్షన్కి మాత్రం మేము గతంలో సీసీ కూడా వేసేసి కంప్లీట్ చేసి పెట్టినాం. ఈ కాంట్రాక్టర్ ఏదైతే మెయింటెనెన్స్ చేసి మళ్ళీ అది బీటీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనో, దాని బాధ్యత తీసుకోకుండా ఈ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు పంచుకొని ఆ పని మీరు చేయకుండా సరే వన్ టైం మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం మూలంగా అది అట్లనే పెండింగ్ పడ్డది. కాబట్టి నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులకు కూడా, కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇమీడియట్గా నారాయణఖేడ్ పట్టణంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కళ్ళలో దుమ్ములు కొట్టి కళ్ళు పోతున్నాయి, కింద పడి ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్కి ఏదైతే టెండర్లో ఉన్నదో ఆయన బాధ్యత, నారాయణఖేడ్ పట్టణంలో దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఈ నారాయణఖేడ్ పట్టణంలో ఏదైతే వైండింగ్ చేసిన పోర్షన్ కానీ ఇతర పోర్షన్ కానీ డ్యామేజ్ అయిన పోర్షన్ అన్నీ కూడా ఇమీడియట్గా ఆ కాంట్రాక్టర్తో చేపించి ప్రజల కష్టాలు తీర్చాల్సిందిగా నేను కలెక్టర్ గారికి, ఈ గారికి కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, నారాయణఖేడ్ నుంచి మనూరు వరకు సుమారుగా 10-12 కిలోమీటర్ల రోడ్డు ఉంది. కాంట్రాక్టర్ ఆ వర్క్ టేకప్ చేసి 3-4 నెలల కాలం అయిపోయింది. అక్కడ మట్టి తవ్వి కొన్ని రోజులు ఆపేసి కొన్ని రోజులు అట్లనే ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు అయింది. తర్వాత WMM వేశారు. దాని మీద సైకిల్ మోటార్ల మీద పోయి కింద పడి ఎంతో మందికి దెబ్బలు జరిగినాయి. ఆ దుమ్ముతో కూడా ఎంతో మంది కళ్ళు పాడైపోతున్నాయి, కళ్ళు పోతున్నాయి. నేనేమంటున్నానంటే, ఎంత పెట్టు మీరు ఇది WMM చేస్తారో చిన్న చిన్న బిట్టు టేకప్ చేసి ఎంబడే బీటీ చేయాలని చెప్పేసి నేను ఆ కాంట్రాక్టర్ కూడా సూచిస్తున్నా. అదే మాదిరిగా అధికారులకు కూడా, ఈ గారికి, ధర్మారెడ్డి గారికి, కలెక్టర్ గారికి వెంటనే స్పందించి ఆ ఏ పోర్షన్ అయితే WMM చేసినరో అది ఇమీడియట్గా పూర్తి చేయాలి. భవిష్యత్తు కూడా చేసేది కూడా చిన్న చిన్న బిట్లు తీసుకొని కంప్లీట్ చేసుకుంటూ ఒక బిట్ అయిన తర్వాత ఇంకో బిట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, ఈ గారు స్పందించి ఈ నారాయణఖేడ్ టౌన్ పోర్షన్లో ఎక్కడైతే బీటీ లేచిపోయిందో కంప్లీట్గా అక్కడ బీటీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఇంకెక్కడెక్కడైతే ఇన్కన్వీనియంట్ ఉందో, కమ్యూటర్స్కి ఇబ్బంది అవుతుందో అదంతా కూడా పూర్తి చేయాలి. ఆ బీటీ రోడ్ కూడా ఒక వారం రోజుల లోపల కనుక వేయకపోతే, నారాయణఖేడ్ నుంచి మన్నూరు పోయేది వారం రోజులు కనుక పూర్తి చేయకపోతే నారాయణఖేడ్లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పేసి నేను వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి కలెక్టర్ గారు, ఈ గారు వెంటనే స్పందించి ఈ ఎమ్మెల్యే, ఎంపీతో ఏం కాదు వాళ్ళతో
ఎక్కడ ఏమొస్తే ఏం దొరికితే తినిపోదామని మాత్రమే చూసే ధోరణిలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళైతే స్పందిస్తలేరు. కాబట్టి మీరు కలెక్టర్ గారు ఈ గారు వెంటనే స్పందించి ఎస్సీ గారు, నేషనల్ హైవేస్ ఎస్సీ గారు, నేషనల్ హైవేస్ సి గారు వెంటనే స్పందించి ఈ మనూరు రోడ్ పూర్తి చేయాలి, నారాయణఖేడ్ టౌన్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే పెద్ద ఎత్తున ఒక వారంలో చూసి పెద్ద ఎత్తున రాష్ట్ర రూపం నిర్వహిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ.